ముందు లైక్ చేయండి మా అడగడం మర్చిపోయా. చాలా రోజుల తర్వాత హుడ్డీ కూడా వేసినాను ఉత్సాహం ఉందామని. సో ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా మనం 10 lakhs అవ్వదేమో, ఉడాలి గడికి అంత సీన్ ఏదేమో ఈ సీజన్లో 10 lakhs యాడ్ అవుద్దులే అనుకున్నా. అయ్యేటట్టు అనిపిస్తుంది. ఊపు పెరిగింది, బీభత్సంగా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కొట్టండి అయ్యా స్వామి, కొట్టండి. అక్క కొట్టక్క. తినేటప్పుడు ఏం కాదు, తినేటప్పుడు కొట్టకూడదు నేను రూల్ లేదు. కానీ సో పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు నామినేషన్స్ ఏమైపోయినాయి అంటే, వాళ్ళకి ఈ పాయింట్ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదో కామెంట్స్ చేయండి నేను చెప్పే పాయింట్స్ని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సీజన్లో ర్యాపర్స్ ఎక్కువ పెరిగిపోయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు కళ్యాణ్ పెద్ద మిస్టేక్ చేస్తే తనుజ కనపడదు, తనుజ పెద్ద మిస్టేక్ చేసినా కళ్యాణ్ కనపడదు. ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు పెద్ద మిస్టేక్స్ చేసుకున్నా వాళ్ళిద్దరికి ఒకరికొకరు కనిపించదు. డెమాన్ అండ్ రితు వాళ్ళిద్దరికి ఒకరికొకరు పెద్ద మిస్టేక్స్ చేసుకున్నా వాళ్ళిద్దరికి కనిపించదు. భరణి అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు పెద్ద మిస్టేక్స్ చేసుకుంటే వాళ్ళిద్దరికి ఒకరికొకరు కనిపించదు. ఇలా సుమన్ శెట్టి అండ్ దివ్య పెద్ద మిస్టేక్స్ చేసుకుంటే ఒకరికొకరు కనిపించదు. ఇలా ఇమాన్యుల్ అండ్ సంజన పెద్ద మిస్టేక్స్ చేస్తే ఒకరికొకరు కనిపించదు. ఇలా ఒకరికొకరు కనిపించదు అనే రకంగా కాకుండా ఎవరు పెద్ద తప్పు చేసినా కనిపించేంత ర్యాపో తక్కువ ఉండుంటే ఆధార కొట్టిండేది నామినేషన్స్. కానీ అలా లేదు. నామినేషన్స్ మళ్ళీ ఏంటి, ఈ పర్టికులర్ వారం ఈ సీజన్కి హైలైట్ నామినేషన్స్.